చాలా వినయ సంపన్నుడు. మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది. అది మాత్రం చెప్పగలను. బా అమ్మ, నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు. కానీ కనపడకపోతే అతని మంచితనం, రాకీ మంచితనం, తర్వాత మంచివాడు కాకుంటే ఆ టీములో జబర్దస్త్ టీం ఇంతమంది రారు. ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేలపైన 70-80 నాటికి అరవపల్లి సుబ్బారావు, కాళిదాస్ కోటేశ్వరరావు, చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి పాత్ర హాస్యం, తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం, తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసే మహర్షి లాంటి వాళ్ళు గోపిరెడ్డి రాసే హాస్యం ఉంటుంది. కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిస్తే జబర్దస్త్ హాస్యాన్ని నేను కూడా, నాకు ఈ షోలు గీలు ఇష్టం ఉండదు, కానీ జబర్దస్త్లో నటిస్తున్నప్పుడు జీవితాన్ని బొడవోసి వాళ్ళదైన పద్ధతిలో ఏదో వస్తువు ఏదైనా కానీ మంచి కళాకారుల మీద కనుక తను కూడా నేరెళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన గొప్ప వేణుమాధవ్ గారు మహాత్ముడు, ఆయన నుంచి వచ్చిన ప్రొడక్టు. తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడతా కానీ లోపల సారం ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉన్నాడు. సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తాను. పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ అమ్మగారు ఆమె రోజా గారు కూడా మిమ్మల్ని అందరూ కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ టీం అంతా రుణపడి ఉండాలా. తర్వాత నీ పట్ల వాచ్యం ప్రేమ ఉంది. హరీష్ అన్న రావడం, శంకర్ అన్న కూడా మీటింగ్ రాడు. ఇప్పుడు మీరు ఎన్నుకుంటారని కానీ చాలా సినిమా జయం మనదేమో, ప్రతి సినిమాలో తనదైన ముద్ర ఉంటుంది. శ్రీరాములయ్య గారు అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను రాసినానన్న. మీ సినిమాలో నాకు పాట రాయించినావు నాతోని, చాలా సంతోషం. చిన్ని చరణ్ మంచి అద్భుతమైన మ్యూజిక్ చేసినాడు. నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతంగా చాలా విషయం ఉన్నాడు అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి. 3 పాటలు చేస్తే 3 ఇట్లే మెగా ఇట్లా అనుకోరదు, అంత బాగా చేసినాడు ఆయన. ఇందులో ఈ సినిమాలో పదగతులు స్వరగతులు అది చేసినాడు. మీరు కూడా చాలా గ్రేట్ యాంకర్. లక్ష్మి ఉండటం ఏంది, ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్ట్ ఇస్తారు, గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు. మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది. నాకు ఈ సినిమా ఆడుతాని నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు. ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ చూసి నన్ను అడిగినారు. నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుందన్న సినిమా అన్నారు. నేను రావాలని అవుతాను. ఇప్పుడు నేను బయట మీటింగ్లకు మీరు రాఘవన్నతో, మా పెద్ద ఆయన రాఘవన్నతో సంతోష్ అన్న వస్తున్నాడని చెప్పి, హరీష్ అన్న కూడా వచ్చినాను. కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె గతంలో. చాలామంది బాబీ లక్ష్మణ్, బాబీ, మా శంకరన్న గారు, సాయి చంద్ర వాళ్ళ మిస్. అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది, ఆ నడకంతో ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల. దాంతోనే కొడుతున్నాం అందరినీ. సినిమా లేకుండా చదలవాడ శ్రీనివాసరావు గారు ఏంది ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు. ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసిన 2 పాటలు ఇట్టే వారి సినిమాకి రాసినాను నేను. ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీ ముంగల పిలిచినా ఉన్నాడు. కానీ కూర్చొని చాలా నీవు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా హీరోలైనా ఆయన పడుచుకోడాయన, కానీ నీ కోసం వచ్చానంటే నీ అదృష్టం అది గుర్తుపెట్టుకో. అట్నే శంకరన్న కూడా అట్లా కనపడుతున్నాయి కానీ లోపల మతించోడు ఆయన. నువ్వు అన్ని అబ్జర్వ్ చేస్తారు. మీ టీం అంతా బాగుంది, మీ సినిమా ఆడుతుంది, మంచి ఆర్టిస్టులు ఇదంతా. నాకైతే మనస్ఫూర్తి ఆడాలని. ఆ జోక్ ఎందుకు చేసినంటే సరదాగా సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారుగా, ఆ సీరియస్గా ఉండకుండా చేసిన. కానీ మీరు నిజంగా మంచి భార్య భర్తలు, మీకు శుభం జరగాలని. అందులో నీవు చేసిన పని చిన్న మాట కాదు. కేసీఆర్ పేరు వాడుకుంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు చూపిన మనిషి. తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు, మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు. అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు. తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, భారతదేశంలోనే అరుదైన నాయకుడు కేసీఆర్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం ఉంటుంది. పని విజన్ చూసినాం కదా తెలంగాణ. మాకు తెలుసు కదా, ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరగతులు పల్లవించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిప ధరముల వేల యక్షగానపు చాలా
పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగెడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది. అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం, కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని తత్వం, ఆయన జ్ఞానము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా, రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి పేరు పెట్టి సినిమా తీసినాక సక్సెస్ అవుతుంది, చూస్తారు. థ్యాంక్ యూ అన్న, చాలా పవర్ఫుల్గా మాట్లాడారు.